ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి అగ్ని కంచె కావలుండునుగా. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగా. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కదండి, యేసయ్య ఉపమాన రీతిగా జనసమూహానికి బోధించినప్పుడు ఆ ఉపమానానికి అర్థాన్ని యేసయ్య జనసమూహంతో షేర్ చేసుకోలేదు కదండి. ఎందుకంటే ఆ జనసమూహంలో ఎవరు కూడా యేసయ్యని ఆ ఉపమానానికి అర్థం ఏంటని అడగలేదు కదండి. కానీ యేసయ్య ఉపమానానికి అర్థాన్ని తన యొక్క శిష్యులతో షేర్ చేసుకుంటున్నారు కదండి. యేసయ్య ఆయన శిష్యులతో ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనము. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. యేసయ్య తన శిష్యులతో ఉపమానానికి అర్థాన్ని షేర్ చేసుకున్నారు కదండి. అయితే ఈ అర్థాన్ని చదివిన మనము ఈ అర్థాన్ని తీసుకుని వెళ్ళి ఇతరులకి ఆపాదించే వారిగా ఉండకుండా మనము మన సొంత జీవితాలకి ఆపాదించుకుంటే మన జీవితంలో ఈ వాక్యం ద్వారా ఎంతో మార్పు కలుగుతుంది కదండి. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సమయంలో సంఘంలో వాక్యం చెప్తుంటే మనము వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వేరే ఏదో ఆలోచిస్తూ ఉంటాం కదండి. అటువంటి సమయంలో ఆ వాక్యము మనం విన్నా కూడా దానిని మనం గ్రహించలేం కదండి. కాబట్టి మనం వినిన వాక్యం ద్వారా మన జీవితంలో ఎటువంటి మార్పు కూడా కలగదు కదండి. మరికొన్ని సమయంలో మనము వాక్యాన్ని విని ఎంతో ఇన్స్పైర్ అయినప్పటికీ కూడా మన జీవితంలో ఏదైనా శ్రమ ఎదురవగానే మనం వెంటనే శోధనలో పడిపోతాం కదండి. నెక్స్ట్ ఇంకా యేసయ్య ఏమని చెప్తున్నారండి. 22వ వచనము. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే, కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును, కనుక వాడు నిష్ఫలుడవును. కొన్ని సమయాల్లో మనము వాక్యాన్ని ఎంతో ఆసక్తిగా వింటాం, కానీ మనలో ఉన్న ఐహిక విచారములు ఇంకా ధనమోహము అవి ఏం చేస్తాయంటే ఆ వాక్యాన్ని అణచివేస్తాయి అంట కదండి. ఆ విధంగా మనలో వాక్యము పని చేయకుండా మనము ఆ వాక్యాన్ని అణచివేస్తే మనం ఏమవుతామండి, నిష్ఫలులం అవుతామంట కదండి. అంటే ఫలాలు ఏమి కూడా మనలో ఉండవంట కదండి. ఇంకా యేసయ్య ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. 23వ వచనము. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకరు 100 ఒకరు 60 ఒకరు 30 ఫలించుననెను. అయితే యేసయ్య చెప్తున్నారండి, మీరు వాక్యాన్ని విని దానిని గ్రహించినట్టయితే మీరు తప్పకుండా ఫలిస్తారనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. యేసయ్య చెప్పిన విధంగా మనము వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యాన్ని విని గ్రహించి ఫలించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటివరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.